शीघ्रमेव संतान अधिकार सिद्ध्यर्थं मम शीघ्रमेव संतान योग्यता सिद्ध्यर्थं तृतीय दिवसे पुत्रकामेष्टि हव करिष्ये అని చెప్పి ఆడవారు మగవారి చేతిలో అక్షతలు వేయండి, కాస్త నీళ్లు వేయండి. అక్షతల నీళ్లు కూడా మగవారు విడిచిపెట్టేసేయండి. తర్వాత ఇక అందరూ పూజ చేయాలమ్మా. అందరూ కూడా నేను చెప్పేది వింటూ శ్రద్ధగా పూజ చేస్తుండండి. అయిపోయి మాటలు మొదలు పెట్టేశారా? ఒక 2 నిమిషాలు గ్యాప్ రాగానే అందరూ మాటలు మొదలు పెట్టేశారు. మీ దగ్గర కలశం చెప్పుకోండి కదా, కాస్త గంధము కుంకుమతో అలంకారం చేసి ఆ యొక్క కలశం చెప్పుకు గంధము కుంకుమతో అలంకారం చేసి ఏవా ఇంత లాస్ట్కి వచ్చినావు? ఆ పుష్పంతో నీళ్లను ఓం శ్రీ నీళ్ళలో వేస్తుంటారు. ఓం శ్రీ అని నీళ్ళలో వేస్తుంటారు. గణపతి మీద, అదేవిధంగా మీరు తెచ్చిన పూజా వస్తువుల మీద, అదేవిధంగా మీ మీద, మీ భార్య మీద, పిల్లల మీద, అందరి మీద కూడా మీరు కూడా గణపతి ప్రార్థన చేసుకునండి. మీరు గణపతి ముద్దగా పసుపు ముద్దను ఏర్పాటు చేసుకున్నారు కదా, ఆ పసుపు ముద్దలోకి గణపతిని ఆహ్వానం అంటే పిలుస్తూ పుష్పమాక్షతలు చేతిలో పట్టుకొని ఓం కం గణపతయే నమః అని స్వామి ధ్యానం చేస్తూ స్వామిని పిలుస్తూ ఉండండి. ఓం గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఓం నమో ప్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ గణాధిపతయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తే పత్తే పుత్ర పరివార సమేతం అందరూ కూడా పట్టుకున్నటువంటి పుష్పాక్షంతలు స్వామివారి దగ్గర పెట్టేసి నమస్కారం చేయండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇక ఒక పుష్పాన్ని కానీ తమలపాకుని కానీ తీసుకొని, ఒక పుష్పం కానీ తమలపాకు తీసుకొని గణపతిని తాకిస్తూ గోరు నుంచి కొడుకు మాదిరిగా గణపతి మీద పట్టుకోండి. ఒక పుష్పం కానీ తాకి మాదిరిగా పట్టుకోండి. స్వామి కూర్చున్న తర్వాత స్వామి యొక్క పాదాలను, అదేవిధంగా చేతులను, ముఖమును కడుగుతూ ఉండడము. ఆ తర్వాత భగవంతుడు